హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి చాలా టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోయే బిస్కెట్స్ని చూపించబోతున్నాను. ఒకే పిండితో 3 రకాల బిస్కెట్స్ని బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలి, డీటెయిల్ రెసిపీ అనేది మీకు షేర్ చేశాను. కేవలం 1 కప్ గోధుమ పిండితోనే ఇది ఈజీగా చేసుకోవచ్చు. అవెన్ లేకుండా కేవలం ఈ మూడింటితోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి. నేను ఇక్కడ బటర్ని యూజ్ చేయట్లేదు, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు షుగర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనము సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకుంటేనే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. 1/2 కప్ ఆయిల్కి 1/2 కప్ దగ్గర షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని చక్కగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చాలా స్మూత్గా అలాగే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి అనేది నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. ఒకవేళ మీరు బటర్తో ట్రై చేసినట్టయితే 1/2 కప్ అయితే సరిపోతుంది. చిటికెడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయకుండానే మనకి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చూడండి, చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం తీసి పెట్టుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని 3 భాగాల్లో చేయాలి. ఆ ముద్దని క్రాక్స్ లేకుండా ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసి పెట్టుకోవాలి. దీన్ని చక్కగా ఇలా చుట్టుకుంటూ ఒత్తుకోవాలి. ఎలాంటి క్రాక్స్ లేకుండా దీన్ని చక్కగా ఇలా చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో చేశాను. మీకు కావాలంటే ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ప్లెయిన్ బిస్కెట్స్ వస్తాయి. ఇప్పుడు మిగిలిన ముద్దలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని చక్కగా ఇలాగా ఉండలా కట్టేసుకొని బిస్కెట్స్లా చేసేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ని చూపిస్తున్న విధంగా చేసుకొని పైనుంచి జీలకర్రని యాడ్ చేసి ముందుగానే నూనెతో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ఈ బిస్కెట్స్ అన్నిటిని పెట్టుకోవాలి. అంతే, జీరా బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మరొక ముద్ద తీసుకొని సన్నగా చాప్ చేసిన బాదాంని అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎలాంటి క్రాక్స్ లేకుండా చక్కగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా బిస్కెట్స్ని చేసుకోవాలి. ముందుగా చూపిస్తున్న విధంగానే రౌండ్గా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసి స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. పైనుంచి బాదాంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బాదాం బిస్కెట్స్ రెడీ. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముందుగానే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు కోకో బిస్కెట్స్ని చేసుకుందాం. ముందుగానే మనం తీసి పెట్టిన 3వ ముద్దలో 2 భాగాలుగా చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోవాలి. ఇలాగా చాకో బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మనము చూపిస్తున్న విధంగా ముందుగా కోకో పౌడర్ ముద్దని పెట్టుకొని పైనుంచి వీట్ ఫ్లోర్ ముద్దను పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా రెండింటిని కలిపేసి చక్కగా ఇలా పైనుంచి కొడుతూ సైడ్స్ నుంచి నైఫ్తో కట్ చేసుకుంటే అంతే. ఇప్పుడు బిస్కెట్స్ అన్నిటిని ముందుగానే మనం ప్రీహీట్ చేసిన దాంట్లో పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల వరకు లో మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అంతే. 20 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, కుక్ అవుతుంది. నాకైతే ఇక్కడ సరిగ్గా 25 నిమిషాలు పట్టింది బేక్ అవ్వడానికి. చూసారు కదా, చక్కగా బేక్ అయిపోయాయి. మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 10 డేస్ వరకు పెట్టుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెడితే ఇంకా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. బిస్కెట్స్ అయితే చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా కుక్ అయ్యాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనమే ఇంట్లో బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఎలా చేశారో చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.